హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కీలకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రాజమండ్రిలో జరిగింది. చాలా గ్రాండ్‌గా జరిగింది. దాదాపుగా 4,00,000 నుంచి 6,00,000 మధ్య అభిమానులు వచ్చారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనా కానీ మెయిన్‌గా ఇటు సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో గానీ ఉన్న ప్రముఖులందరూ కూడా జనసేన, టీడీపీ, మెయిన్‌గా బీజేపీకి సంబంధించిన నేతలే కానీ, మెయిన్‌గా సినీ రంగంలో ఉన్న ప్రముఖులే గానీ, మెయిన్‌గా సినిమాకి సంబంధించిన టీమ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ అండ్ మెయిన్‌గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ గేమ్ చేంజర్‌కి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, ఇటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ అనేవి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో అవి జారీ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఈ హైప్‌ను తగ్గించడానికి, సినిమా ఫ్లాప్ అవ్వడానికి, సినిమా మీద నెగెటివ్ ఎక్కువ సృష్టించడానికి ప్రత్యేకించి కూడా కొంతమంది అసాంఘిక శక్తులు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దుష్టులు మెయిన్‌గా 'పవన్ కళ్యాణ్' అంటే పడని వారు, మెయిన్‌గా 'మెగా ఫ్యామిలీ' అంటే పడని వాళ్ళు, అందులో 'రామ్ చరణ్' అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బాయ్‌కాట్ గేమ్ చేంజర్ అనేటట్టు, అంటే బాయ్‌కాట్ గేమ్ చేంజర్ అనేటట్టు ఇష్టానుసారంగా పోస్టులైతే పోస్ట్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా బాగా జరిగింది. సినిమాకి రావాల్సినంత హైప్ వచ్చింది. ప్రత్యేకించి కూడా 'పవన్ కళ్యాణ్' గారు దాదాపుగా గంట వరకు కూడా మాట్లాడడం జరిగింది. మంచి కీలక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే 'పవన్ కళ్యాణ్‌ని' రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ఎప్పటినుంచి కూడా మెయిన్‌గా 'పుష్ప 2' సమయంలో కానీ, ఇప్పుడు 'గేమ్ చేంజర్' సమయంలో కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్‌ని' ఖచ్చితంగా వీక్ చేయాలి, సినిమాకి భారీ కలెక్షన్‌లు రాకూడదని చెప్పి ప్రత్యేకించి కూడా కొంతమంది దుర్మార్గులైతే బాయ్‌కాట్ గేమ్ చేంజర్ అనేటట్టు సోషల్ మీడియాలో పోస్టులైతే పెడుతున్నారు. అది వైఎస్ఆర్‌సీపీకి చెందిన నేతలా? లేదు అనంటే అల్లు అర్జున్ అభిమానులా అనేది క్లియర్ కట్‌గా తెలియడం లేదు గానీ, ప్రస్తుతానికి చూసుకుంటే అనుమానాలన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నాయి. ఎందుకనంటే మొదటగా చూసుకుంటే 'పవన్ కళ్యాణ్‌ని' రాజకీయంగా ఎదుర్కోలేక, 'పవన్ కళ్యాణ్' అంటే ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అభిమానులు. వాళ్ళే గతంలో అల్లు అర్జున్‌ని ఒక లేపు లేపారు. మళ్ళీ వాళ్ళే కొన్ని సందర్భాల్లో అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ నుంచి బయటకొచ్చినప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తిట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే గేమ్ చేంజర్ మీద బురద జల్లుతున్నారు. పైగా ఇక్కడ మధ్యలో ఎవరనంటే అల్లు అర్జున్ అభిమానులు అందరూ అనడల్లా. కొంతమంది అభిమానులు మాత్రమే తెలిసి తెలియక వాళ్ళ మాయలో పడి వాళ్ళు పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు అనుకుంటూ వాళ్ళు ఏదైతే చేత్తారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. నేనెందుకు ఇంత పకడ్బందీగా చెప్తున్నానంటే చాలా మందిని నేను పర్టిక్యులర్‌గా చూసాను. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టుల్లో వాళ్ళ అకౌంట్ ఏంటి? ఆ అకౌంట్‌లో ఏమేం పోస్టులు పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కటి చూసినట్లయితే మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోస్టులే పెడుతున్నారు. ఆ తర్వాత 'పుష్ప 2'కి సంబంధించి తగ్గేదే లేదనేటట్టు, ఎవడేం పీకుతాడో పీక్కుండా అనేటట్టు ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని చూసి తెలిసి తెలియక ఈ అల్లు అర్జున్ అభిమానుల్లో కొంతమంది మెచ్యూరిటీ లేని మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బాయ్‌కాట్ గేమ్ చేంజర్ అన్నారు. ఇప్పుడు 'పుష్ప 2' ఏదైతే అంత మంచి హిట్ అయిందో అందులో కొంతవరకు కూడా మెగా ఫ్యాన్స్ ఆదరించారు. చిరంజీవి గారి అభిమానులే గాని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే గాని, రామ్ చరణ్ అభిమానులే గాని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానించారు. తప్పదు. ఎందుకనంటే మన కుటుంబంలో ఉన్నవాడు కాబట్టి అభిమానించారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కొంతమంది కావాలనే కూడా బాయ్‌కాట్ గేమ్ చేంజర్ అనేటట్టు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, కొంతమంది 'రామ్ చరణ్‌కి' ఏదైతే 256 అడుగుల ప్రత్యేకించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎవరికీ కట్టనంత భారీ కటౌట్ విజయవాడలో కట్టారు. ఆ కటౌట్‌ని ఏఐ వీడియోల ద్వారా కొంత మార్ఫింగ్ చేత్తూ, కొంత ఇబ్బందికరంగా, కొంత అవహేళన చేసే విధంగా ఆ పోస్ట్‌నయితే రీక్రియేట్ చేసి కొంత వైరల్ చేయడం జరుగుతుంది. ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఎవరు ఎన్ని చేసినా గాని సినిమా మీద మాత్రం భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే 'రామ్ చరణ్' దాదాపుగా 4 ఏళ్ల తర్వాత ఒక భారీ సినిమా అయితే రాబోతుంది. పైగా 'రామ్ చరణ్' ఇప్పటి వరకు కూడా 2 విభిన్నమైన పాత్రల్లో ఇదే మొట్టమొదటిసారిగా యాక్ట్ చేయడం. ఒకవైపు రైతుగా, ఒకవైపు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆయనైతే యాక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సినిమా అనేది నంబర్ 1 హిట్ అవుద్ది. కలెక్షన్‌లు ఎంతొస్తాయా
లేదా 'పుష్ప 2'ని క్రాస్ చేత్తదా, 'బాహుబలి 2' క్రాస్ చేత్తదా, లేదనంటే 'త్రిబుల్ ఆర్' క్రాస్ చేత్తదని నేను చెప్పలేను. సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంటది. సంక్రాంతి బరిలో నంబర్ 1గా నిలుత్తది. ఎంతమంది మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ అభిమానులే గాని, కార్యకర్తలే గాని, ఇటు కొంతమంది తెలిసి తెలియక అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే. సినిమా మాత్రం మంచి నంబర్ 1 హిట్ అయ్యే ఛాన్స్ అయితే 100కి 100% ఉంది. ముందు ఇలాంటి దుర్మార్గపు పనులు మానుకోండి.